బట్టి గాజుల షాప్కి వచ్చినాము. హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఈ బ్లాగ్ మొత్తంలో కూడా మనం పల్లెటూరి వాతావరణము అండ్ శివపార్వతుల కళ్యాణం చూడొచ్చు. ఇది వచ్చేసి ట్విన్ పాప వాళ్ళ నానమ్మ వాళ్ళ విలేజ్ అన్నమాట. అక్కడ శివపార్వతుల కళ్యాణం అవుతుందని వచ్చాం మేము. అతే ఇంటి ముంగట ఎంత మంచిగా గార్డెన్ చేసుకున్నారు చూడండి. ప్రతి వెజిటేబుల్ చెట్లు పెట్టుకున్నారు. ఏమైంది విను, అంతగానం చలి పెడుతుందా? మంచిగా లోపల పడుకున్నాం, మేము బయట పడుకున్నాం. ఆయన కూడా నీకే చలి పెడుతుందా? కాల్చిని లేచి గంటనన్న అయ్యిందా? లాల్పాప్ ఇక్కడ దొరకదు, ఆటో రావాలి. నాన్న ఏం చేస్తుంది చూడుపో. నాన్న ఎవరు? ఎక్కడుంది నాని? అందరం మార్నింగ్ సౌండ్స్కే లేసాం కానీ నిషు అలా కాదు. తను చాలా ఆడుకొని లైట్ నైట్ పడుకుంటాడు, అందుకే తనైతే లేవలేదు. ఏం చూస్తున్నావు రుతిక? నేచర్ని ఎంజాయ్ చేస్తున్నావు మంచిగా? మరి ఏడికి? గుడికా? ఇంకా ఎవరింటి లోపలికి? ఎప్పుడు వాళ్ళ ఇల్లు వీళ్ళిల్లు మన ఇంట్లో ఉన్నావా? ఆడుకోవడానికా ఫ్రెండ్స్తోని? అద్యాలు ఏం తింటున్నావురా? ఇక చూపి రాదు. నువ్వేం తింటున్నావురా? బావది రాది. అగో లేచిన బావ ఏడుస్తాడు, ఇచ్చేపో. అదే నువ్వేం తింటున్నావు తల్లి? మీరు లేసారు అప్పుడే, బెస్ట్ స్టార్ట్ చేశారు. నేనైతే నాకు ముగ్గులు వేయడం చాలా ఇష్టము. ఇంకా విలేజ్కి వెళ్ళాము, మంచిగా ముగ్గు కనిపించింది, వెళ్ళి బయట ముగ్గు వేసాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మురుకులు తింటున్నావు ఫ్రెండ్స్? నువ్వేం తింటున్నావు ఫ్రెండ్స్? మనము టెంపుల్ వెళ్తున్నామా? ఇక్కడైతే ఫస్ట్ అందరం బొడ్రాయి దగ్గరికి వెళ్తున్నాము. బొడ్రాయి దగ్గర నీళ్లు పోసి కొబ్బరికాయ కొట్టడానికి అందరం వెళ్తున్నాం. కాళ్ళు అయితే విపరీతంగా కాలిపోయినాయి. అంటే అంత ఎండలు ఉన్నాయి విలేజ్ లో. అసలు ఇప్పటికీ కూడా పెయిన్స్ తగ్గల, అంత ఘోరంగా ఉంది ఎండ. విలేజ్ లో ఉండే వాళ్ళైతే కొంచెం జాగ్రత్త. అక్కడ ఉన్న వాళ్ళకి మాక్సిమం అలవాటు అవుతుంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళిన వాళ్ళకే కొంచెం అలవాటు కానీ టైం పడుతుంది. అక్క అండ్ అక్క పక్కన అక్క వాళ్ళ ఆడపడుచు మధు వదిన ఇద్దరు కలిసి పూజ చేస్తున్నారు బొడ్రాయికి. ఇక్కడ పూజ అయిపోగానే మళ్ళీ ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసి అవన్నీ ఇంట్లో పెట్టేసి మళ్ళీ శివపార్వతి గుడికి వెళ్ళామన్నమాట. శివాలయంకి, కళ్యాణం దగ్గరికి. అంతా రాలో ఉంటుంది, చూసేయండి. ఇక్కడ అత్తయ్య అయితే శివపార్వతుల కళ్యాణంకి పుస్తమెట్టలు ఇస్తున్నారు. ఈ విలేజ్ లో ఎంత మంది ఇచ్చారో అసలు పుస్తమెట్టలు, చాలా గ్రేట్ అసలు. అంతమంది ఏ విలేజ్ లో కూడా అంతమంది ఇవ్వరేమో నాకు తెలిసి. అక్క వాళ్ళ పెళ్లి కంటే ముందు మొక్కుకున్నారంట, పెళ్ళైతే పుస్తమెట్టలు ఇస్తామని. సో ఈ ఇయర్ చెల్లించుకున్నారు ఆ మొక్కు. ఇక్కడ పూజారి వాళ్ళు చాలా మంది అంటున్నారు ఇన్ని పుస్తమెట్టలు ఎక్కడ కూడా రావని. అసలు ఎన్ని వచ్చాయో మీరు చూసి కమెంట్ చేయండి. ఇక్కడ అన్నయ్య రాసేదానికంటే కూడా ఎక్కువే వచ్చాయి. కానీ ఇక్కడ మీకు ఎంత వరకు కనిపిస్తుందో నెంబర్ అయితే కమెంట్ చేయండి. దాన్ని బట్టి నాకు తెలుస్తుంది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారో లేదో. ఊర్లో ప్రతి ఒక్కరు పుస్తమెట్టలే కాకుండా వడి బియ్యము, తలంబ్రాల బియ్యం కూడా తీసుకొచ్చారు. అక్కడ కొబ్బరికాయ మీద చూడండి ఎన్ని పుస్తలు ఉన్నాయో అమ్మవారివి. శివయ్య కళ్యాణం వరకు వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ కమెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. అమ్మవారికి అయితే ఒక నగ తయారైపోయింది, అన్ని పుష్పమెట్టలు వచ్చాయి అసలు అమ్మవారికి. చూడ్డానికి కన్నుల పండుగ లాగుంది, అంత బాగా జరిగింది అసలు శివపార్వతుల కళ్యాణం మాత్రం.
ఇంకా అందరూ లేచి వాళ్ళు తెచ్చిన బియ్యం కూడా తలంబ్రాలకు ఇవ్వడం, లేదా ఒడి బియ్యం అయితే ఒడి బియ్యం పోయడం. నెక్స్ట్ పూజారి గారు కూడా చెప్తున్నారు, వినండి ఒకసారి. ఇంతటి విశేషమైనటువంటి కార్యక్రమం మరో చోట జరగడం మేము చుట్టుపక్కల వెళ్ళి ఇంకా దూరం వెళ్ళి చూద్దాం. కానీ ఇది మన యొక్క ఊరి సౌభాగ్యం, మన యొక్క లక్ష్మి. ఇంతటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని జరుపుతున్నామని అందుకు ఇదే గొప్ప ఉదాహరణ. కాబట్టి భగవద్ భక్తులైనటువంటి మీరందరూ కూడా ఇంకా గుడిలో అన్ని పూజలు అయిపోయిన తర్వాత అన్నదానం ప్లేస్కి వచ్చామండి. ఈ రోజు మాత్రం ఊర్లో ఎవరు వండుకోరు, అందరూ ఇక్కడే తింటారు. అన్ని కూడా చాలా బాగా జరిగాయి. కోత వచ్చిందని సంబర పడిపోతారు. అమ్మో వీడియో రికార్డ్ చేస్తున్నాను, అది కూడా అటు ఇటు తిరుగుతుంది. పోయింది డాడీ. రండి షాపింగ్ వెళ్దాం. ఇప్పుడైతే మేము బట్టి గాజుల షాప్కి వచ్చినాము. ఇదిగోండి చిన్ని, మనము గాజులు షాపింగ్ చేయడానికి వచ్చినాం. నీకు ఏ కలర్ గాజులు కావాలి? ఏ కలర్? ఆరెంజ్ కలర్ కావాలా? మరి మట్టిలో ఆడుకోకు నాన్న, చెప్పు ఆంటీకి తీసిస్తుంది. కొత్తగా రెయిన్ డ్రాప్ అనే టైప్ లో ఏదో నేమ్ నాకు తెలీదు, బ్యాంగిల్స్ వస్తున్నాయి కదా, ఆ ఆంటీని అడిగితే కాదమ్మా పుష్ప బ్యాంగిల్స్ అని అంటున్నారు. ఏంటి చిన్ని? బిన్ను జరుగు జరుగు, చూపి ఏం కావాలి చూపి. ఓకే చిన్ని, డన్ డన్, తీసుకుందాం. నిషు ఏం కావాలి బేటా? కూరగాయలు, వంట సామాన్లు కావాలంట. అదా? బ్యాట్ బాల్ ఆడుకోవచ్చు ఇట్లా. పిల్లలు అయితే ఇంకెంతసేపు గాజులు కొనుక్కుంటారు, బొమ్మలు తీసుకుందాం పదండి పదండి, అన్ని ఇక్కడే ఖతం చేస్తారా అని చెప్పి గుంజుకొని వచ్చారు. మేము బ్యాంగిల్స్ తీసుకున్నాం, ఆ పిక్ యాడ్ చేశాను చూడండి. ఇంకా పిల్లలు హ్యాపీ, మేము హ్యాపీ, మంచిగా జాతర ఎంజాయ్ చేసాము. అండ్ ఫెస్టివల్ కూడా. ఇక్కడ విఐపి గారికి ఆల్రెడీ ఫోన్ వచ్చేసింది, అంటే ఫోటో కొనుక్కుంది. నైట్ ఇలాగా భాగవతాలు చెప్తున్నారు. అందరు విలేజ్ లో ప్రతి ఒక్కరు చేపలు మెత్తలు అన్ని తీసుకొచ్చి అక్కడ పడుకొని చూడడం, కూర్చొని చూడడం ఎంత బాగా అనిపించింది అసలు. నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఎప్పుడు ఇలా వెళ్ళలేదు. మేము ఎప్పుడు పుట్టినప్పటి నుంచి సిటీలోనే, విలేజ్ లో ఇలా ఫస్ట్ టైం చూడడం చాలా బాగా నచ్చింది నాకు. పిల్లలు పుడితే ఎంజాయ్ చేయదని ఎవరన్నారండి? మనం టైం తీసుకొని ఎంజాయ్ చేయాలి అంతే. ఎవరో అంటున్నారని ఊరుకోవద్దు, మన చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ ని పొడగొట్టుకోవద్దు. అందుకే మేము టాయ్స్ కొనుక్కొని ఆడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దేవుణ్ణి ఊరేగిస్తారు కదా రథం బండిలో, తర్వాత దేవుణ్ణి మళ్ళీ గుడిలోకి సాగనబ్బుతారు. సో దానికోసం మేము రథం బండికి నీళ్లు పోసి హారతి తీయడానికి వెళ్తున్నాం. ఊర్లో అందరూ మంచిగా ఒక మాట మీద ఉండి చేసుకోవడం చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ అందరూ కోలాటం ఆడి దేవుణ్ణి ఊరేగించడం, అందరూ నీళ్లు నివాళులు తీసుకొని రావడం, అందరూ ఒకటేలాగా అన్ని మంచిగా చేస్తున్నారు. ఏదైనా ఊర్లోనే బాగుంటుంది, సిటీ అంటే సిటీయే కదా, అసలు ఏవి ఇంత మాట్లాడేంత కూడా ఉండదు. ఓకే ఓకే సరే ఓకే ఓకే నివాళులు ఇవ్వవా?
కొబ్బరికాయ కొట్టి నివాళులు ఇవ్వగానే అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెనకాలకి వెళ్తే అక్కడ ప్రసాదం పెట్టి మళ్ళీ వెళ్ళాలంట. అంటే ఒకటే డైరెక్షన్ కాకుండా ఒక ప్రదక్షిణ అయ్యేలాగా చేశారు. చాలా బాగా చేశారు అన్నీ. ఇంకా పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. మేము గాజులు వేసుకోవడం, తర్వాత నివాళులు అన్నీ ఇవ్వగానే పిల్లలు బోనాలు ఎత్తుకోవడం అన్నీ కూడా చాలా బాగా జరిగిందండి శివపార్వతుల కళ్యాణం. నేనైతే బ్లెస్డ్‌గా ఫీల్ అవుతున్నాను. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై. లైక్, షేర్ అండ్ కామెంట్ టు అవర్ వీడియోస్.